బాలగారు నమస్తే అండి. నమస్తే. ఓకే 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 అయితే గత కొంతకాలంగా చూస్తున్న మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగింది. అయితే ఒకరోజు అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ ని అందరూ కలిశారు, కానీ మెగా హీరోస్ మాత్రం కలవలేదు అనేది ఇక్కడ ఒక చర్చ జరుగుతోంది. ఏమంటారు దీనిపై మీరు? మీ దగ్గర సమ్ డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది. బాలగారు చెప్పండి, ఈ ఇష్యూ పై మీరే డిస్టర్బెన్స్ ఏదో ఉన్నట్టుంది. అదే విధంగా జరిగిందని అనుకోను. పవన్ కళ్యాణ్ గారికి మహేష్ గారు వెయిట్ అండి, బాలగారు మాట్లాడండి. యా మేడం, ఇప్పుడు మీరు అనేది ఒక మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలు ఎందుకు కలవలేదు, మరి ఓన్లీ హీరోలో ఉన్న వాళ్ళ ఫాదర్స్ ఎందుకు కలిసారు అంటే, బికాస్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈరోజు బన్నీకి ఇలాంటి ఇష్యూస్ రావడానికి కారణమే వాళ్ళైనప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి కలుస్తారు చెప్పండి. మీకు ప్రతి ఇంట్లో ఒక క్లిచెస్ అనేది ఉంటాయి. అది ఎవరు బయటికి మీడియా దగ్గరకు వచ్చేసి మా ఇంట్లో క్లిచెస్ ఉన్నాయి, మేము గొడవ పడుతున్నామని చెప్పి ఓపెన్ బుక్ లో పెట్టి చూపించరు. పైన పటారం లోన రుటారం అంటారు అనమాట. వెనకాల చేయాల్సినవన్నీ చేస్తారు. నిజంగా బంధువులంతా అప్లిఫ్ట్మెంట్ ఇచ్చే వాళ్ళైతే భారతదేశంలో ఇన్ని కుటుంబాలు దరిద్ర రేఖలో ఉన్న వాళ్ళు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలు అని ఎందుకు అలా ఉంటాయి? బికాస్ దర్ ఈస్ ఎ క్లిచెస్. ప్రతి ఫ్యామిలీలో అది కామన్ గా ఉంటాయి. అలానే ఈ రోజు బన్నీ మొత్తము ఇండియా వైడ్ స్టార్ అయిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని, తర్వాత మన రామ్ చరణ్ తేజ్ ని అందరినీ దాటేసుకొని వెళ్ళిపోయాడు. సోకాళ్ళు ఇప్పుడు మూవీస్ ఏవైతే వచ్చాయో ఆ మూవీస్ అన్నింటినీ కూడా ఈరోజు పాన్ ఇండియా వైడ్ కొట్టేసింది. సో కలెక్షన్స్ ప్రకారంగా కావచ్చు, ఓకే సినిమా బాగుందా బాగలేదా అనేది పక్కన పెడితే పబ్లిక్ కి కావాల్సింది ఏంటి? పబ్లిసిటీ, ప్రెజెన్స్. ఆ ప్రెజెన్స్ కి తగ్గట్టుగా మార్కెటింగ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది సీఎంలు అయ్యారు, చాలా మంది పిఎంలు అయ్యారు. నిజంగా వాళ్ళకంటే మించిన టాలెంట్ వాళ్ళు లేరా? ఉన్నారు చాలా మంది. బట్ వాళ్ళకి ఆ టైంలో ఆ ప్రెసెన్స్ ఆ మార్కెట్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయింది. అంటే ఇన్ ద సెన్స్ ఆ పర్సన్ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ బన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మెగా కాంపౌండ్ అనే దాన్ని కంప్లీట్ గా కుకటి పేర్లతో పీకేసి పడేసినాడు ఒక సినిమాతో. ఈ ఏదైతే ఈరోజు పుష్ప 1, పుష్ప 2 ఉందో, పుష్ప 1 పక్కన పెట్టండి, పుష్ప 2 అనే దగ్గర నుంచి కంప్లీట్ గా నామోనిషన్ లేకుండా చేసేసారు. సో దేర్ఫోర్ ఇప్పుడు వాళ్ళకి అప్రహెన్షన్ ఉంటది, భయం ఉంటది, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడతారు. ఇప్పుడు బన్నీకి ఏమైనా ఫోన్ చేసి చెప్తారా, మీరు బన్నీకి మేము వెనకాల నుంచి మేము ఇది చేస్తున్నాము, బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నాము కాబట్టి మేము ఓపెన్ గా అవుతాం చెప్తారా? ఎవరు చెప్పరు. కానీ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ సెక్టార్స్ లో ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉండి, చిరంజీవి గారికి అంత నిజంగా చిత్తశుద్ధి ఉండి, నాగబాబు గారికి చిత్తశుద్ధి ఉండి, వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, అంత గొడవ పడుతుంటే వీళ్ళు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి తెలియదా? దే నోస్ ఎవ్రీథింగ్. అది ప్లాన్డ్ గా చేసిన గేమ్స్ అవన్నీ. సో కాబట్టి ఈ రోజు బన్నీకి అలాంటి ఇష్యూస్ వచ్చినా ఎదుర్కోగలిగాడు. సో న్యాయస్థానాలలో కూడా అసలు బెయిల్ అనేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ తప్పు చేశారా తప్పు చేయలేదా నేను పక్కన పెట్టేస్తే, బెయిల్ అనేది కామన్ గా ఎవరికైనా అది ఒక రైట్. సో ఆ రైట్ ని ఎక్సర్సైజ్ చేసుకున్నాడు, బెయిల్ వస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఆపలేదు కదా. ఇన్వెస్టిగేషన్ మై గోవాన్ అనే చెప్పింది, కోఆపరేట్ చేయాలని చెప్పింది కోర్టు కూడా. ఒకటి, ఒక కుటుంబం చనిపోయినప్పుడు ఇప్పుడు ఇది ఒక పెద్ద డిబేటబుల్ సొసైటీ ఇష్యూ. కానీ నేను ఇంకోటి కూడా ప్రశ్నిస్తున్నా, ఈ సినిమా హీరోలు సోకాళ్ళందరూ బన్నీ దగ్గరికి ఆయనని కండోలెన్స్ తెలపడానికి వెళ్ళారు, బాగుంది. బట్ వేరే వీళ్ళకి బుద్ధి ఏమైపోయింది? ఆ అమ్మాయి చనిపోయింది, ఒక బాబు చనిపోయాడు, కనీసం వెళ్లి పలకరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా దారైపోయింటే, బన్నీ హిమ్సెల్ఫ్ ఆయన డొనేట్ చేశాడు, సరే ఆయన కంపెన్సేషన్ పే చేశాడు, ఇంకా తర్వాత కూడా నేను చూసుకుంటా అని చెప్తున్నాడు, బాగుంది. మిగతా హీరోలు ఏంటి అంటే, ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యాంటసీ మీద మీ డబ్బుల్ని మీ చెవుల నుంచి తీసుకెళ్లి వాళ్ళకి పెట్టి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి మీరు తప్పట్లు కొట్టి వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు తప్ప మీకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. కానీ ఇది లీగల్ గా చూసుకున్నప్పుడు ఇలాంటి ఇష్యూ నెక్స్ట్ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇది ఖచ్చితంగా సిబిఐ నుంచి ఎంక్వైరీ చేసి అసలు పోలీస్ వాళ్ళ తప్పుందా, లేకపోతే ఆర్గనైజర్స్ ది తప్పుందా, సొసైటీలో అక్కడ ఎంతమంది జనాలు వచ్చారో వాళ్ళది తప్పుందా, సొసైటీ ఏ కల్చర్ లో ఉంది, ఇవన్నీ కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి.